జై శ్రీకృష్ణ. ఈ పాశ్రమంలో కూడా గోదాదేవి తన చెలికత్తెను నిద్రలేపుతూ భగవన్నామ కీర్తన గొప్పతనం గురించి చెబుతూ ఉన్నది. ఈ పాశ్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కట్టుకరవై కణగల్ పరకరందు செத்தா திரளைய சென்று செரு செய்யும் குற்றமொண்டில்லாத கோவலர்தம் பார்க்கடியே புற்றரவல் குல் பொனமையிலே போதராய் சுத்தத்து தோழிமால் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பெயர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி నీ ఎత్తు కురుంగుం పారులేడోరెంబావాయ్. ఈ పాసురానికి అర్థము ఏమనగా, దూడల కల ఆవులే అయినను దూడల వలె లేత వయసులో ఉన్న ఆవుల మందలను పాలు పితుకల వారును శత్రువులను ఎదుర్కొని బలము చూపి యుద్ధము చేయగలవారు ఏ విధముకు దోషము లేనివారును అయిన గోపాలకుల వంశంలో జన్మించిన ఓ బంగారు తీగ, పుట్టలో పాము యొక్క పడగబలేనున్న నితంబ ప్రదేశం కలదానా, అడవిలోని నెమలతోక వంటి అందమైన కేశపాసం కలదానా, రమ్ము చుట్టములు చెలికెత్తులు అందరూ వచ్చారు, నీ వాకిలి ముందు చేరి ఉన్నారు, నీలమేఘము వంటి వర్ణము గల శ్రీకృష్ణుని నామమును కీర్తించుచున్నారు. ఈ విధముగా అందరూ భగవన్నామను కీర్తించుచున్నను కదలక మెదలక ఉన్నావేమి ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థమేమిటో మాకు తెలియజేయము అని గోదాదేవి తన స్నేహితురాలతో చెప్పుతున్నది. జై శ్రీకృష్ణ.